హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదేమిటంటే ఉలవ దోశ. ఈ ఉలవ దోశలో కాంబినేషన్గా టొమాటో చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి ఉలవలు 2 కప్స్ తీసుకున్నాను, 1 కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను, హాఫ్ కప్ మినప్పప్పు, 1 టీ స్పూన్ వచ్చేసి మెంతులు. ఇంకా నెక్స్ట్ టొమాటో చట్నీ కోసం నేను ఇక్కడ ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ మీడియం సైజ్ కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఇలా ఒక బౌల్లోకి ముందుగా 1 కప్ బియ్యం, ఒక హాఫ్ కప్ మినప్పప్పు, 2 కప్స్ వచ్చేసి ఉలవలు తీసుకుంటున్నాను, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న పప్పులు బియ్యం అన్నీ కూడా బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకొని మినిమం 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. ఇలా 6 to 8 అవర్స్ తర్వాత మనకి ఉలవలు బియ్యం పప్పు అవన్నీ కూడా బాగా నానింటాయి. ఒకసారి మళ్ళీ వాష్ చేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. నేను ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేస్తున్నాను. మీరు తీసుకున్న పిండి మోతాదు ఎక్కువలో ఉంటే ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది సపరేట్గా పట్టుకొని మనం వేసుకున్న దోశ బ్యాటర్లో కలుపుకోండి. తక్కువగా అప్పటికప్పుడు చేసుకునే పాటైతే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. ఈ విధంగా దోశ బ్యాటర్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం ఈ పిండిని మినిమం 4 to 6 అవర్స్ అన్నా ఫర్మెంట్ అవ్వనివ్వాలి. అట్లీస్ట్ 2.5-3 అవర్స్ అన్నా ఫర్మెంట్ అవ్వాలి. ఇంక ఇప్పుడు మనం టొమాటో చట్నీ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడిగా కట్ చేసుకోండి, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక 4 టొమాటోస్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇదంతా మనం 5 నిమిషాలు మూత క్లోజ్ చేసి మగ్గనివ్వాలి. వాటర్ ఏం వేసుకోవద్దండి, ఆయిల్లోనే మగ్గనిద్దాం. ఈ విధంగా మనకి టొమాటో పీసెస్, ఆనియన్స్ ఇవన్నీ కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ టొమాటో చట్నీ కోసం ఈ విధంగా చాపర్లో చేసి చూపించబోతున్నాను. ఇలా చేస్తే మనకు అచ్చం రోటి చట్నీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మీ దగ్గర చాపర్ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోండి, లేదా రోట్లో వేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. మనం కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, టొమాటో చట్నీ చాలా బాగా వచ్చింది కదా, అచ్చం మనం రోట్లో చేసుకునేలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం పిండిని చూసేద్దాం. ఈ విధంగా ఒక 3 to 4 అవర్స్ తర్వాత పిండిలోకి కొద్దిగా బేకింగ్ సోడా, ఒక 1/2 టీ స్పూన్ చక్కెర, అలాగే కొద్దిగా ఉప్పు మన టేస్ట్కి సరిపడా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకుందాం. మనకి ఈ పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చాలా థిక్గా ఉండకూడదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి దోశ వేసుకోవడానికి వీలుగా వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి దోశ పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి దోశలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుందాం. మనం దోశ వేసేటప్పుడు ప్యాన్ అనేది ఓవర్గా హీట్ అవ్వకూడదు. ఈ విధంగా మనకి పిండం కాస్త వేడైన వెంటనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కాటన్ క్లాత్తో అంతా తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ పిండి వేసుకొని ఇలా రౌండ్ షేప్లో దోశలాగా తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా దోశ వేసుకుందాం. ఇప్పుడు మనం పిండి అంతా లైట్గా ఆరిన తర్వాత కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. చూడండి, మనకి లైట్గా ఇలా రెడ్ కలర్ వస్తుంది. అప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత సైడ్స్కి ఇలా అనుకుంటూ ఇంకొక సైడ్కి తిప్పుకొని కూడా ఒక 2 నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా దోశ. నెక్స్ట్ మళ్ళీ పెనం హీట్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కాటన్ క్లాత్ ఇలా చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకొక దోశ కూడా వేసుకుందాం. మీరు ఇక్కడ దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దోశ వేసేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి దోశ పైన పిండి అంతా ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని ఒక 2 నిమిషాలు కాల్చుకొని తీసేస్తే సరిపోతుంది. ఇంకా ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. ఈ ఉలవ దోశలోకి కాంబినేషన్గా టొమాటో చట్నీ అయితే టేస్ట్ అద్దరిపోతుంది. కాబట్టి మీరు కూడా నేను చూపించిన విధంగా ఈ ఉలవ దోశని ట్రై చేయండి. అలాగే టొమాటో చట్నీని కూడా అదే విధంగా ట్రై చేయండి. మీకు కంపల్సరీ నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి.
ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.